అద్భుతం, మహా అద్భుతం. కళామ తల్లికే కళలు నేర్పే నీ నాట్యం, గంధర్వులచే గానములకించే నీ గాన మాధుర్యం అమోఘం రాధ. హో మీరా మావయ్య, రండి కూర్చోండి మావయ్య. మంచినీళ్ళు తీసుకోండి మావయ్య. నాన్నగారు బయటికి వెళ్ళారు, బహుశా ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. నీ నాట్యం చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఏదోలా మావయ్య, ఏదో కాలక్షేపం కోసం నేర్చుకున్నా, సాధన పోతుందేమోనని. సాధన పోవడానికి వీల్లేదు, దానికి సానపట్టే ఉపాయం నేను చెప్తాను రాధా. అబ్బే, నాకు అలాంటి ఆలోచన లేదు మావయ్య, ఏదో సరదాగా అలా నేర్చుకున్నా. రాధా, అంతా కళాపిపాసి అంటారు. అసలు ఏ యాంగిల్లో ఏ కళకు విలువ ఉంటుందో చూస్తేనే చెప్పక. కళకు విలువిచ్చే వాళ్ళు ఉన్నంత వరకు ఈ కళ ఆశాదీపంలో సాగిపోతూనే ఉంటుంది మావయ్య. ఏదో ఒక ఉద్యోగం చూసుకొని మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఉద్యోగమా? రాధా, ఏమిటి నువ్వు అన్నది? ఉద్యోగమా? రాధా, నువ్వు ఉద్యోగం కావాలంటే నువ్వు సంపాదించిన డిగ్రీ అర్హత అర్థం కాదు రాధా. కుందనపు బొమ్మలాంటి నీ శరీరం, నాట్యరాణి లాంటి నీ కాలి అందర సమ్మడించాలి. ఏంటి భయపడిపోతున్నావు? నా క్లబ్బులో అశేష ఆంధ్రులను తొలగించడానికి మావయ్య, ఏమిటి నేను నీ క్లబ్లో నాట్యం చెయ్యాలా? ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది మావయ్య? కన్న తల్లి లేకపోయినా నా తండ్రి పెంపకంలో గౌరవ మర్యాదలకు ఏనాడు లోటు కలగలేదు. ఏమిటి ఏమిటి ఒక గోడి కూతురు పరాచకాల అవసరం నాది కదా రాధా. నువ్వు రాధా, నువ్వు అంటే నా ఫ్రెండ్ పుణ్యాలరావు గారి కూతురు నా క్లబ్లో డాన్స్ చేస్తే వాళ్ళ గౌరవ మర్యాదలకు లోటు కలుగుతుందా?
నా పిచ్చి మేన కోడలా, ఎందరో రసిక ప్రియులకు హృదయరాడివై నందనోత్థానములో మహారాణిలా ఊగిపోతావు. ఏమంటావు రాధా? పాపాలరావు గారు, దయచేసి ఇంకొకసారి అలా మాట్లాడకండి. కటిక పేదవాళ్ళమైన మాకు సకాలంలో ఆదుకున్నారు కదా అని మా అభిమానాన్ని చంపుకొని బ్రతకమనే హక్కు మీకు లేదు. ఏమిటి? నా క్లబ్లో డాన్స్ చేస్తే నీ గౌరవ మర్యాదకు లోటు కలుగుతుందా? లేదు రాధా, లేదు. ఎందరో రసిక ప్రియులకు హృదయరాణివై సుందర నందనోత్థానములో మహారాణిలా వెలిగిపోతావు రాధా. ఎందరో దేశ విదేశాల సుందరంగులు టాకింగ్ క్లబ్ ఆహ్వానం కోసం అరులు చేస్తున్నారు. ఏదో స్నేహితుడి కూతురు కదా అని నేనిచ్చిన పైకం రాబట్టుకునే నిమిత్తం నిన్ను ఏదో నా క్లబ్లో నాట్యం చేయమంటున్నాను రాధా. నీకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నాను. అరే, మీరు చేసిన సహాయానికి మీ రుణం తీర్చుకోమంటే నాకున్న కాస్త జ్ఞానంతో 10 మంది పసిపిల్లలకు ట్యూషన్ చెప్పైనా మీ బాకీ తీరుస్తానే తప్ప మానవ అభిమానం చంపుకొని నలుగురు ముందు అసభ్యకరంగా వెర్రి గంతులు వేయమంటే నేను వెయ్యను. రాధా! మై డియర్ కోడలా, నిన్ను అదురుపుచ్చడానికి నవ్వలేదు, వేరే వాళ్ళను ఆక్షేపించడానికి నవ్వలేదు. ఈ రోజుల్లో క్లబ్బుల్లో డాన్స్ చేయడమే గొప్ప మోజు. నువ్వు చెప్పే మానం, అభిమానం, గౌరవం, నీతి, నిజాయితీ ఇవన్నీ కూడా నాలాంటి వాడి కాప దగ్గర కుక్కల్లాంటివి. ఏమండి పాపాలరావు గారు, మీకు ఉన్న వాటికంటే నా నమస్కారం. మీరు వేసే బిస్కెట్లకు ఆశపడి మీ పంచన చేరుతారేమో కానీ మాలాగా పరువుగా బ్రతికే వాళ్ళ మీద ఇలాంటి ప్రయోగాలు ఇంకెప్పుడు చేయకండి. ఏదో చిన్న పిల్లవు కదా అని మర్యాదగా చెప్తుంటే నా మాటకే ఎదురు చెప్తావా? నా మాటకు ఎదురు చెప్పే ధైర్యం, నా మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వడికీ లేదు. అయినా చిన్న పిల్లవు కదా అని మర్యాదగా చెప్తున్నాను. నా మాట విని నా క్లబ్లో డాన్స్ చేస్తావా? చెయ్యి. లేదా కాల సర్పం కూరల్లో చిక్కిన కప్పల రాధా, ఎడారిలో
మీ జీవితాలు సర్వనాశనం చేస్తారు. నీచుడా, ఏదో సహాయం చేసావని ఇంత కుట్ర ఉందా నీలో? సొంత మేనమావల భావించినందుకు ఇంత ద్రోహానికి వడి కడతావా? మేనమామ స్టైలు ఎలా ఉంటుందో నీకు ఒక్కసారి చూపించమంటావా? నన్ను నీచుడన్నా దుర్మార్గుడన్నా బాధలేదే, కానీ ఒక్కసారైనా సరే నీ పొందు కావాలని కోరుకున్నాడు. కానీ అది వీలు పడదని తెలిసింది. వెళతాను. నీ ఇంటికొచ్చాననేగా నన్ను కాలుతో తన్ని మరీ అవమానపరిచావు. నీ అవమానానికి తగిన ప్రతీకారం తప్పకుండా చేస్తాను. ఏమే రాధా, ఎవరిని చూసే నీ ఉలికిపాటు? నన్ను కాదంటే కాల సర్పం కూరల్లో చిక్కిన కప్పల ఎడారిలోని జీవిలా ఒక పూట తింటే ఒక పూట ఉండదు. జాగ్రత్తగా ఉండదే, నేను మళ్ళా వస్తా, ఈ సంగతి తెలుస్తా. రాధా, ఏమిటమ్మా? ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా? మన ఇంటికి వచ్చి నన్ను బెదిరించి వెళ్ళాడు నాన్న. ఆ పాపాలరా మన ఇంట్లో కాలు పెట్టాడా? అంటే మన కొంపకేదో ముసలం ముంచుకొచ్చిందన్నమాట. నాన్న, ఏమిటి మీరు అంటున్నది? అవునమ్మా, ఆ రాక్షసుడు పరమ నీచాతిని చూడమ్మా. ఇంతకాలం పుణ్యాత్ముడు తన్మాత్రుడు అనుకున్నాను, కానీ ఈరోజే అసలు రూపం తెలుస్తున్నాను నాన్న. రాధా, ఆ పాపాలరావు నిన్నేమన్నా అన్నాడా? వాళ్ళ క్లవర్ డిస్కో కింగ్ క్లబ్ లో నన్ను డాన్సర్ గా పనిచేయమన్నారు. దానికి నేను నిరాకరించి ఇంకొకసారి అలా మాట్లాడితే నీ తల బద్దలవుతుంది అని అన్నాను. ఎంత పని చేశావు రాధా? ఆ పాపాలరావు సామాన్యుడు కదమ్మా. నీ నిరాకరణ చేయమని ముప్పు తిప్పల పెట్టి 3 చెరువులు నీళ్లు త్రాగించగలడమ్మా. చెరువులో నీళ్లు త్రాగించగలడు.
వాడి మూలంగా నిత్యము కలకలలాడే పచ్చని కుటుంబాలు మాడి మక్కున మసైపోతున్నాయమ్మా. ఏమిటి ఆ పాపాలు అంతటి పాపాత్ముడా? అవునమ్మా, ఈ ప్రాంతంలో కొందరికి పూటకి గతి లేక, ఉండడానికి ఇల్లు లేక మల మాడి చావడానికి కారణం ఈ పాపాలు రావే. ఎందరో అభాగ్యుల కన్నత్వాన్ని కాటేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారకుడు ఈ పాపాలు రావే. నానా, ఏమిటి ఈ ఆవేశం? ఇది ఆవేశం కాదమ్మా, నాలో రగిలే పగ సగల రగులుతుంది. మీలో ఇంతటి పగలు రావడానికి కారణం ఏంటి నాన్న? చెప్తానమ్మా. సుమారు 20 సంవత్సరాల క్రితం బహుశా మనం అప్పుడు కోటేశ్వరులం. ఆ పాపాలరావు నేను ప్రాణ స్నేహితులం అమ్మా. ఆ? పాపాలరావు మీ ప్రాణ స్నేహితుడా? అవునమ్మా, పూటన్న గడవక వీధులంబడి బికారిగా తిరుగుతుంటే చూడలేక మన ఎస్టేట్కి మేనేజర్ను చేశాను. కొన్ని కోట్ల వ్యాపారాలు అతనికి అప్పగించి చూచి చూడనట్లు ఊరుకున్నానమ్మా. అయితే అలా కొంతకాలం గడిచింది. వాడికి మన ఆస్తిపై కన్నుబడి వాడిలో దురాశ ప్రబలి మన ఫ్యాక్టరీకి కొన్ని దొంగ లెక్కలు చూపించాడు ఆ పాపాత్ముడు. వాడు చేసిన అన్యాయానికి మన ఆస్తంతా హారతి కర్పూరం తిండి వాసాలు లెక్క పెట్టే కిరాతకుడు అన్నమాట. నీ దారుణం తెలిసి నమ్మి అమ్మా అమ్మ, అమ్మకేమైంది నాన్న? గుండె పగిలి చనిపోయిందమ్మా. నమ్మిన స్నేహితుడే నట్టేట ముంచుతాడని నేను కల్లా కూడా అనుకోలేదమ్మా. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తన వారందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానండి అమ్మా. అలాంటి త్యాగశీలి మరణానికి కారణమైన ఆ పాపాలరావునే ముక్కలుగా నరికి ఉప్పు పాత్రలో ఓరవేయాలనుకున్నాను. నాన్న, నాలో రగిలే పగ కారణంగా నువ్వు ఎక్కడ దూరం అవుతావోనని నా ప్రయత్నాన్ని మానుకొని నా నిర్ణయాన్ని మార్చుకున్నానమ్మా. నాన్న, అల్లారు ముద్దుగా పెంచి చదువు చెప్పించి నిన్ను ప్రయోజకురాలుగా తీర్చిదిద్దారమ్మా. నీ అమ్మని నీలో చూసుకుంటూ గతాన్ని మర్చిపోయి హాయిగా బ్రతుకుతున్నానమ్మా. నాన్న, నాన్న, నా అమ్మ చావుకు కారణమైన వాడిని ఏ నాటికైనా ఉరికమ్మ వెక్కిస్తాను నాన్న, ఉరికమ్మ వెక్కించే తీరుతాను. ప్రభుత్వాలు ఎన్ని మారినా పాపాలరావుని ఆట కట్టించే ప్రభుత్వం ఇంతవరకు పుట్టలేదమ్మా. ఏమిటి నాన్న మీరు అంటున్నది? అవునమ్మా, ఈ మధ్య తాతారావు సీతారావు అనే పేరు మోసిన గజ దొంగలు పాపారావుతో చేతులు కలిపి ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పేరు మోసిన గజ దొంగలమ్మా. నాన్న, చనిపోయిన నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ నాటికైనా వాళ్ళందరినీ ఉరికమ్మ వెక్కించకుండా నేను నిద్రపోను నాన్న, నిద్రపోను. బాబా, అంత మాటలకు తల్లి, అంత మాటలకు
ఇవి మాటలు కాదు నాన్న, దారప బాటలు. ఇందులో నా ప్రయత్నంలో నా ప్రాణాలైనా అర్పిస్తాను, కానీ ఆ పాపారావుకి భయపడి నా ప్రయత్నాన్ని మాత్రం నేను విరమించుకోను నాన్న, విరమించుకోను. నా ప్రాణం, నా ధ్యానం, నా జీవిత సర్వస్వం నీవేనమ్మా. అల్లారు ముద్దుగా పెంచి ఆ పని పశువుకు బలి కానివ్వనమ్మా, నేను బలి కానివ్వను. ఎందుకు నానా 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 నా ప్రయత్నాన్ని మీరు వృధా చేయాలని చూస్తున్నారు? ఆ పాపాలరావు సామాన్యుడు కాదమ్మా, కొండలని పిండి చేయగలగవడం. మనలాంటి పేదవాళ్ళు వాడుకోలేకమ్మా. ప్లీజ్ తల్లి, ప్లీజ్ వాడుకో. అలాగే నాన్న, మీ మాట నేను ఏనాదన్నా కాదని నాన్న. సరేనమ్మా, నేను సెంటర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే నాన్న, జాగ్రత్త. రాధా, ఓ అలక, అబ్బో రాణిగారి ముద్దమోహం కోపంలో కూడా కోటి కాంతులను వెదజల్లుతుంది. పో గోపాల్. ఎందుకు చీచి? ఓ తెలుసులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరన్నారు మహాకవులు. అయినా ఈ అలకలు ఎవరి కోసం? ప్రేమించి మోసం చేసిన వారి కోసం. రాధా, హాస్యానికైనా నువ్వు అలా మాట్లాడకు. మనది అమర ప్రేమ. రాత్రికి పగలకు భేదం ఉండవచ్చు, రవికి చంద్రునికి వైరం రావచ్చు, సృష్టిలో ప్రతిదానికి విభేదం ఉండవచ్చేమో, కానీ నీ ఎడబాటును మాత్రం నేను భరించలేను రాధా. పాపం, అన్నీ అబద్ధాలు. ఊర్లోకి వచ్చి వారమైనా నన్ను ఒక్కసారి కూడా మీకు కలవాలనిపించలేదులే కానీ. ఓహో అదా, సారీ రాధా, ఎన్నో పనుల ఒత్తిలో ఉండి రాలేకపోయాను. నేను చేసే పనికి నా శరీరం అంకితమైన, నా ఆత్మ దాని అనురాగం ఎప్పుడూ నీకు సొంతమే. ఏమంటావ్? ఎప్పుడూ నువ్వు నాకు సొంతమే. ఏమంటావు? నా ప్రాణం నువ్వేగా. సుస్వాగతం నీవే సుమా ఈ జీవితం. ఈ కోసమే పుట్టాలని నా ఊపిరన్నది. రకమాదనువా మాటే మనస్సు దిగిపోయి
నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే చలికాలం రాజుగా ఎచ్చనైన కౌగిలికి ప్రేమే తల్లిరై ప్రతిభే ఎరబూసేవేలా పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం దాటే నర్తనగా ఈ నడకే లైరాగా సంతోషం సాక్షిగా ముగ బసగిల్తున్నా రసమాదమ్మ మాటే మనస్సు విడుల్ని నా ప్రాణమా సుస్వాగతం నీ కోసమే పుట్టానని నన్ను వినది రసమాదమ్మ మాటే మనస్సు విడుల్ని కాఫీ తీసుకుని వస్తా. సరే రాదా. గోపాల్ గోపాల్ నేను వస్తున్నట్టు ముందే తెలుసుకున్నావన్నమాట. కాఫీతో స్వాగతం పలుకుతున్నా. కాఫీ. మీరెవరు? నేను ఎవరో తెలియదా? ఎవరి పేరు చెప్తే పోలీస్ స్టేషన్లో గడగడలాడుతాయి, ఎవరి పేరు వింటే పసి పిల్లలు పాలు తాగరు. ఎవరు వస్తున్నారంటే కదిలే కాలమే ఆగిపోతుందో ఆ ఖైదీ భూపాల్ నేనే. ప్రభుత్వం కళ్ళు కప్పి దొంగచాటుగా తిరుగుతున్న ఆ బందిపోటు భూపాల్ అన్నమాట. అవును, ప్రజానికనే గడగడలాడిస్తున్న వీర భయంకరుడు నువ్వు నేనే. అయితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చానా? ఏమిటే ఆ వెర్రి ప్రశ్న? గులాబీ దగ్గరకు
తుమ్మెద ఎందుకు వస్తుంది? చదువు, సంస్కారం, అందంతో మిస్సలాడుతున్న యవ్వన జవ్వనివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఆ? హో, నవ యవ్వన జవని అంద చందాల బొమ్మ, ముత్తు మురిపాల ముత్తు గుమ్మ, నీలోనే సౌందర్యం నాలో కోర్కెల రేపుతుంది. ఏయ్, ఏమన్నా? నీ ఒలపుల సయ్యాట కోసం నా దేహం తహతహలాడుతుంది. భూపాల్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, నిండు యవ్వనంతో నువ్వు లేత బుగ్గలతో మిసమిసలాడే కన్నులతో మల్లె తీగ లాంటివో అందాల సుందరితో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. మిస్టర్, ఏంటి నీ ఉద్దేశం? సదుద్దేశమే డియర్, నీ తనువులోనే అణువణువు నా సొంతం కావాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు లొంగను. వారే వా, ముట్టుకుంటే కందిపోయే నీ లావణ్య శరీరంలోని సొంపులు కోపంలో కూడా నన్ను రెచ్చ కొడుతున్నాయే. చూడు మిస్టర్, స్త్రీ జాతిని తల్లిగా పూజించే ఈ భారతవనిలో పుట్టి కామంతో కళ్ళు ముసుగుపై మాట్లాడుతున్నావు. ఇలా ప్రవర్తించిన దుశ్శాసన కీచకులకు ఏ గతి పట్టిందో తెలుసుగా? ఏయ్, నువ్వు నన్ను కీచుకుడన్నా కిరాతుకుడన్నా ఏమి ఇబ్బంది లేదు. నీ పొందు కోసం నేను ఏమైనా పర్వాలేదు. నార్మల్, నీ వెర్రి ఆలోచనలు మాని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ భూపాల్పన అభిష్టం నెరవేరకుండా వెళ్ళడే కోసం బొమ్మ. ఛీ, నిల్చురా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. విపరీత వినాశాలకే రవి ఈ విపరీత బుద్ధి. ఇష్టం లేని ఆడదాని వంటి పైన చేయేసి నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకోకు. రాధా, నువ్వు చదువుకున్న దానివి. నిన్ను నేను తెలుగు సినిమాలో విలన్లా బలాత్కారం చేయాలని రాలేదు. నిన్ను కోరి వలసి కోరుకున్న నిన్ను కాదని తిరస్కరించి నాలోనే పశువుని మేల్కొల్పవద్దు. నీ కోమలమైన శరీరాన్ని కోరి కోతకు గురి చేసుకో. నా మాట విను. భూపాల్, నా మాట విను. ప్రేమకు వ్యతిరేకమని తెలుసుకోవడం నువ్వు ఇలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు. పరువుగా బ్రతుకుతున్న మా కుటుంబాన్ని గంగపాలు చేయకు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. రాధా, కాదు అన్న ఆడదాన్ని కాటు వేయటమే నా ధ్యేయం. కానీ నువ్వు నీతులు చెప్పి తప్పించుకుంటానని అనుకోకు. నేను పట్టుకున్న చెయ్యి నా వశం కావాలి.
అందుకే ఈసారికి నా మనోవంచన తీరేలా ఆడి పాడి నన్ను ఆనందపరచు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, నాలాంటి వాడి నీడలో నీ జీవితం పొంగించుకో. ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే ఎలాగైనా ఇతనితో ఆడి పాడి ఇతని మాయ చేస్తే కానీ తప్పేటట్టు లేదు. ఆల్ రైట్, కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, నా హృదయానికి సంతోషం కావాల్సినప్పుడల్లా వస్తాను. నువ్వు ఆడాలి, పాడాలి. సూపర్, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. కానీ నాకు తెలియకుండా నా జీవితాన్ని బలి తీసుకొని అని ఒక్క వరం ప్రసాదించు చాలు. రాధా, నిన్ను నేను కోరుకున్నాను కాబట్టే నువ్వు ఈ రోజు నా చేతుల్లో నుంచి తప్పించుకున్నావు. అందుకే నీకు లాస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నావంటే ఇక లైఫ్ లో నన్ను నువ్వు దక్కించుకోలేవు. కమాన్ డాడ్.